డెలివరీ అయిన 1 మంత్ తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. అక్క ఇంకా మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయారు. నేను, పిల్లలు, అత్తయ్య ఉండేవాళ్ళము ఇంట్లోని. బాబుకి 3 నెలలు పూర్తయి 4 నెల వచ్చింది. సడన్‌గా దగ్గొచ్చిందండి. ఆ దగ్గు కొంచెం కొంచెం అలా ఎక్కువైపోయిందన్నమాట. బాగా ఎక్కువైపోయింది. ఎంత దారుణంగా అంటే కంటిన్యూస్‌గా గంట దగ్గేవాడనమాట. అలాగన దగ్గి అమ్మ అమ్మ అనేవాడనమాట. 3 నెలల బాబు ఎక్కడైనా అమ్మ అనడం మీరు విన్నారా అసలు చెప్పండి? విన్నట్టయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా భయమేసిందండి. హాస్పిటల్స్ తీసుకెళ్తున్నాను, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను, అయినా దగ్గు తగ్గడం లేదు. ఇంక భయమేసి వెంటనే మా ఆయనకి కాల్ చేసి రమ్మంటే వచ్చారన్నమాట. వచ్చిన వెంటనే వైజాగ్లోని ఫేమస్ పీడియాట్రిషియన్ ఉన్నారండి. న్యూమోనియా స్పెషలిస్ట్ ఉంటారు కదా, అతని దగ్గరికి తీసుకెళ్తే అతను మెడికవర్లో చేస్తారు కదా డాక్టరు, మెడికవర్లో చేస్తారు అతను. వెంటనే అడ్మిట్ చేసేయమన్నారు. 5 days కోర్స్ కూడా రాశారండి. యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా. అప్పుడు నైట్ 7 అవుతుంది. ఇంక నాకు చిన్న పిల్లడికి 3 నెలల పిల్లడికి అన్ని ఇంజెక్షన్స్ అంటే భయం వేసేస్తుంది కదా. నేనైతే ఏడ్చేసాను. వద్దండి, బాబుని రెగ్యులర్గా మనం చూపిస్తున్నాం కదా, ఆ డాక్టర్ దగ్గరికి ఒకసారి తీసుకువెళ్దాం, అతను ఏమి రిఫర్ చేస్తారో చూద్దాం ఏ హాస్పిటల్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అతను కేజీహెచ్లో డాక్టర్ మాట. ఇంటి దగ్గర వేరే ఒక క్లినిక్ ఉంటే అక్కడ చూపించాము. అతను రిపోర్ట్స్ అన్నీ చూసి రెయిన్బో హాస్పిటల్కి రిఫర్ చేశారండి. మాకు ఇప్పుడే అడ్మిట్ అయిపోండమ్మా, చాలా సివియర్గా ఉంది, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్తే నైట్ 8 అవుతుందండి. ఆ టైంలో ఆటో బుక్ చేసుకొని రెయిన్బో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. వైజాగ్లో చిన్నపిల్లలకి అది బెస్ట్ హాస్పిటల్ అండి మా పర్సనల్గా అయితే. ఎందుకంటే మా బాబుని అక్కడ అడ్మిట్ చేసాము. అక్కడ అంతా బాగుంది, కేరింగ్ అవని, మెడిసిన్స్ పరంగా చాలా హాస్పిటల్స్ అమౌంట్ గురించి పిల్లలకి లేనిపోయిన మెడిసిన్స్ ఇచ్చేస్తారండి. అలా కూడా అక్కడ కాదు. వెంటనే అడ్మిట్ అయిన తర్వాత బాబుకి బ్లడ్ టెస్టులు చేశారు, అన్ని టెస్టులు చేశారు. మెడిసిన్ అయితే ఏమి ఇవ్వలేదండి. నెబులైజేషన్ ఎవ్రీ 3 hours పెట్టేవారు. డైలీ 2 times దగ్గు టానిక్ వేసేవారు. 3 days అయితే హాస్పిటల్లో ఉన్నామండి. చాలా టెస్టులు అయితే చేశారు, అసలు ఎందుకు దగ్గు వస్తుందని చెప్పి. టెస్టులు ఏమీ లేదు. ఫైనల్గా లాస్ట్కి ఒక టెస్ట్ చేశారు, ఆ నేమ్ అయితే నాకు గుర్తులేదు. అది వచ్చాక డాక్టర్ చెప్పారన్నమాట, ప్రతి 100 మందిలో ఒకరికి వస్తుందమ్మా ఇలాంటి డిసీజ్ అనేది. అది బాబుకి వచ్చింది, దానివల్ల దగ్గు ఎక్కువగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాకు అక్కడే 3 days ఉంచి బాబుకి ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా దగ్గు తగ్గిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము వచ్చామండి. చాలా భయపడిపోయాము, ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు బాబుకి ఇలాగా ప్రాబ్లం అని మీకు చెప్పాను కదా, ముందు వీడియోలో చూడండి తెలుస్తుంది.